2 ప్రోమోలొచ్చినాయి. ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది. డబుల్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది. కానీ వీడియో చేద్దామంటే కొన్ని అనివార్య స్థితులు, పరిస్థితుల వల్ల చేయలేకపోయినా. ఇప్పుడు చేస్తానా. కొంచెం నాన్నకి హెల్త్ కూడా మంచి లేదు. పొద్దుగాలనే ఈ పికిల్స్ బిజినెస్‌కి సంబంధించింది శనివారం, ఆదివారమే మెటీరియల్ తేవడానికి అయితది. ఇట్లా రకరకాల రీజన్స్ అండ్ కంప్లీట్‌గా ఫోన్స్‌లో ఎంగేజ్ అయ్యి బిజీగా ఉండుడుతోటి చేయలేకపోయినా. ఇటు దిక్కు కరెక్ట్‌గా చేద్దామనేసి కూర్చున్నాక కరెంట్ పోయిందంటే ఇగో ఇప్పుడొచ్చింది. సరే గాచారం అప్పుడప్పుడు అట్లుంటది. ఏం చేస్తాం? సరే రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. కానీ ఆ టెన్షన్స్‌లో మన 'బిగ్ బాస్' టెన్షన్స్‌ని వదిలేయలేం కదా! మీరు టెన్షన్ పడతారు కదా! అఫ్‌కోర్స్ ఆల్రెడీ అందరూ సోషల్ మీడియా అంతా ఆల్రెడీ అందరూ ఊళ్ళో అందరూ పెట్టేసిర్రులే గానీ మ్యాటర్ ఏందబ్బా సింపుల్. 'నాగార్జున గారి' 2 ప్రోమోలు అదిరిపోయినాయి. అండ్ ఎలిమినేషన్‌లో ఉన్న ట్విస్ట్, సెకండ్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్. ఫస్ట్ ఎలిమినేషన్ ఫ్లోరా గారు కన్ఫర్మ్. ఎందుకు ఎలిమినేట్ అయ్యారో కూడా చెప్తా. అండ్ సెకండ్ ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్‌కి అందరి మైండ్ బ్లాక్ అయితుంది. ఎవరు ఎలిమినేట్ అయితారు? ఎవరు ఫేవరెట్ ఎలిమినేట్ అయితారు? ఏంది కథ అని చెప్పి ఘోరంగా ట్విస్ట్ పెట్టి మనం సంపిడిచి పెట్టేటట్టు ఉన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నైట్ వరకు అయితే కంప్లీట్‌గా అఫీషియల్‌గా వీళ్ళు ఎలిమినేటెడ్ అని చెప్పేయచ్చు. కానీ ఇప్పుడైతే మనం ఫ్లోరా గారిది అయితే అఫీషియల్‌గా చెప్పొచ్చు. సరే డీటెయిల్‌గా చెప్తా. మాక్సిమం 'బిగ్ బాస్' టీమ్ ఎవరిని అనుకుంటుంది, ఎవరిని బయటకు తీసుకురావడానికి స్కెచ్ అంత వేసిందో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఇదే వీడియోలో మనం ప్రోమోల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ప్రోమోల గురించి మాట్లాడుకునే ముందు నేను ఆల్రెడీ మన ఈ ఫస్ట్ ప్రోమో కింద కామెంట్లలో చాలా హైలైటెడ్ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చిన నేను. దేని గురించి తెలుసా? గా కృష్ణనగర్ గడ్డ మీద నుంచి ఎవరైనా పట్టుకొచ్చిన జూనియర్ ఆర్టిస్ట్‌ని ఇక గలీజ్ మాటలు మాట్లాడతారు కదా కామెంట్లల్లో. పట్టుకొచ్చి యూకే నుంచి వచ్చిందని చెప్తుర్రా అని చెప్పి ఇట్లా కామెంట్లు పెడుతుర్రు. నేను వాళ్ళకి రిప్లైలు కూడా ఇచ్చిన. భయ్యా ఆమె నిజంగా యూకే నుంచిలే వచ్చింది. ఆమె ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఆమెనే. యూకే ఆమె కాదు. యూకే నుంచి వచ్చిందంటే యూకే ఆమె అని కాదు. స్టైల్‌గా మాట్లాడాలని రూల్ ఏం లేదు. ఆమె ఊర్లో పెరిగింది, ఊర్లో పుట్టింది, ఊర్లో పెరిగింది. యూకేలో చదువుకోవడానికి పోయింది అండ్ యూకేలో ఉంటుంది. అండ్ అక్కడ నుండి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. యూకేలో మనం చూడని విషయాన్ని చూపిస్తా లేదు, ఆమె చూడని విషయాల్ని, ఆమె కొత్తగా అనిపించిన విషయాన్ని చూపిస్తా అనే ట్యాగ్ లైన్ తోటి ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, శృతితో సోపతి అని. చూడురు ఒకసారి. 180,000 మంది దాకా ఉంటారు ఫాలోవర్స్. నేను కూడా ఫాలో అవుతుంటా ఆమెని. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా యూకేలో ఉంటుంది. వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ యూకే సిటిజన్. అక్కడ ఆయన ఇంగ్లీష్, ఆయన బ్రిటిష్. ఆయన పెళ్లి చేసుకుందామే. ఈమె చదువుకుందామని పోయింది. మంచి కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ యూట్యూబ్లో కూడా దగ్గర 50,000 మంది ఫాలోవర్స్ ఉంటారు ఆమెకి. ఎందుకు అంత గలీజ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఊరు భాష ఉండద్దు అబ్బాయి. ఇప్పుడు నేను చదువుకోలేదు. నేను బీ.ఫార్మసీ చదివిన పోయి, డిప్లొమా చదివిన, బీ.ఫార్మసీ చదివిన. అటెన్గా నేను టీవీ ఛానల్స్లో వర్క్ చేసిన. 14 రకాల ఛానల్స్ పనిచేసిన. దాంతోపాటు జబర్దస్త్ లాంటి టీవీ పెద్ద ప్లాట్ఫామ్ షోస్, పెద్ద షోస్, బిగ్గెస్ట్ షోస్ ఇన్ తెలుగు, అట్లాంటి షోస్లో వర్క్ చేసిన. ఊరు భాష మాట్లాడితే తప్ప. సో ఆమె ఊరు భాషలో మాట్లాడిందని చెప్పి ఊరిది ఏంది కృష్ణనగర్ గడ్డ మీద జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి 1,000 రూపాయలు ఇచ్చి ఏందేందో కామెంట్లు ఒకసారి కొట్టి చూడొచ్చు కదా. ఆమె అంటే పేరు చెప్తారు కదా, ఎట్లా నైట్ ఎపిసోడ్లో తెలిసిపోద్ది కదా. ఎక్కడి నుంచి వచ్చావు? యూకే నుండి సార్. ఏం పేరు? శృతి సార్. శృతితో సోపతి అని ఉంటుంది చూడుర్రి. అంతే కదా, శృతితో సోపతి అంతే. రైట్. నైస్ కంటెంట్ ఉంటుంది. మంచి తెలంగాణ జానపదాల మీద డ్యాన్సులు అక్కడ యూకే వాళ్ళని కూడా డ్యాన్సులు వేపిస్తుంది, ఖతర్నాక్ ఉంటుంది. అండ్ వ్లాగులు అవి ఇవి చేస్తూ ఉంటుంది. రైట్. అంటే ఆ నెగిటివ్ కామెంట్లు నాకు నచ్చగా చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది అనగానే తోపులు తురుములని నా ఉద్దేశం అది కూడా కాదు. బేసిక్ ఏంటంటే షీ మేక్ గుడ్ కంటెంట్, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే గలీజ్ కంటెంట్ క్రియేట్ చేయదు. గలీజ్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆడియన్స్లో కాదు, అవసరమైతే హౌస్లోకి వచ్చేస్తారు. సరే అవన్నీ పక్కన పెడదాం. రైట్. మనకి 2 ప్రోమోలలో నాగార్జున సార్ ఏం అడిగిండో అనేది నిన్న మనం చెప్పుకున్నాం. కానీ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా అక్కడ మనకి ప్రోమోలో ఉన్నదాన్ని బట్టి చూస్తే వాటర్ టాస్క్ గురించి మాట్లాడిండు సుమన్ అన్న గురించి. సుమన్ అన్న ఏంటి సుమన్, నువ్వు కాళ్ళు నిజంగా తాకినట్టు నాకేడ తాకితే సార్, నేను అంత పొడుగు లేను అని చెప్పి అంటే, అవునా అంటే పక్కన రాము చెప్తాడు, సార్ నాకు ఎందుకు అనిపించింది సార్, చూస్తుంటే అట్నే అనిపించింది అంటే వీడియో ప్లీజ్ అని చెప్పి వీడియో చూపించారు. ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్ లేదు తాకలే అని చెప్పారు. తాకలేనగానే అనవసరంగా వాళ్ళ టీం లాస్ అయిపోయింది కదా, ఇట్లా చేస్తారని చెప్పి ఫ్లోరాని కొంచెం గట్టిగానే మందలు ఇచ్చిండు. ఫ్లోరాని ఈరోజు మందలు ఇస్తాడు, బుదరకిస్తాడు, మెచ్చుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఎందుకంటే ఫ్లోరాని ఎల్లగొడుతారు కాబట్టి, పంపించేస్తారు కాబట్టి అన్ని రకాలుగా చేసి పంపిస్తారు. ఫ్లోరాని ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏందో చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నిజంగా చెప్తున్నా, ఈ ప్రోమోల గురించి చెప్పగానే ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు చెప్తా. షాక్ అవుతారు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. రైట్. తర్వాత బెలూన్ టాస్క్లో రీతు ఏందమ్మా నువ్వేమో ఆడినా, అది స్ట్రాటజీయా? అదే కదా స్ట్రాటజీ. ఊదుతూ గాలిలో ఉంచాలి బెలూన్ని అంటే బెలూన్ తీసుకుపోయి చక్కగా ఓ మూలకు పెట్టేసి గది స్ట్రాటజీ అంటే ఎట్లమ్మా అని చెప్పి కొంచెం మందలు ఇచ్చాడు. అట్లాంటి దిక్కుమాలిన స్ట్రాటజీలు వాడొద్దని ఇండైరెక్ట్గా చెప్పినారంట. అది బ్రిలియన్స్ ఐడియా, అబ్బా మామూలు ఐడియా కాదు నీకు వచ్చిందని చెప్తాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలన్నా అసలు నాగార్జున గారు ఏందబ్బా అంత స్మార్ట్గా ఉన్నారు. ఏది అబ్బా దినదిన అభివృద్ధి, ఏజ్ తగ్గిపోతా వస్తుందా అన్న సెన్స్లో అసలు ఇంత స్మార్ట్ హౌ కెన్ ఇట్ పాసిబుల్?
ఎంత మేకప్ వేసినా సరిపోద్ది. అట్లా కాదు, వర్కౌట్ కాదు. ఆయన ఫిజిక్ చూసిరా సలాకోలే భలే ఉంటుంది. ఇట్లా మంచిగా మాస్, మళ్ళీ మాస్ రీక్రియేషన్ అది వేసుకొని ఇట్లా వచ్చి మాస్ మమ్మమ్ మాస్ అంటే అన్న ప్యాంట్ ఎత్తే మాస్, అన్న షర్ట్ ఎత్తే మాస్, అన్న మడతెడితే మాస్, అమ్మమ్మ మాస్ అన్న ఆ రేంజ్లో ఉన్నాడు. సూపర్, ఎక్సలెంట్. అట్లా ఉండాలంటే ఏం చేయాలి? పెట్టి పుట్టాలంటారా? అంటే పైసలు ఉన్న వాళ్ళంతా అంత స్మార్ట్గా ఉంటారంటే ఉండరు కదా. పైసలు ఉంటే సరిపోదు, విల్ పవర్ కావాలి, అట్లా మెయింటైన్ చేయాలి. నాకు తెలుసా. అండ్ దేవుడు గాడ్ గిఫ్ట్గా ఉండాలి. అది కొంతమంది ఎంత తిన్నా లావు గారు, కొంతమంది గింత తింటే లావు అయిపోతారు. ఓకే రైట్. ఆ తర్వాత బెలూన్ టాస్క్ అయిపోయింది కదా, ఫౌల్. అది ఎంత ఫౌల్ ఆడదమ్మా, అంత గబ్ గబ్ చేసారు మీరని చెప్పిండు. ఆ తర్వాత మీరు మొదలుపెట్టినాక రీతు బెలూన్ టాస్క్లో మీరు ఫౌల్ చేయడం మొదలుపెట్టినాక ఊరంతా మొదలుపెట్టారంటే దివ్యనికితను అడగపోయారు సార్ మీరు చెప్పేది. నా ఉద్దేశం చెప్తున్నా. దివ్యనికిత అంటే అది శ్రీజ వల్ల వచ్చిన ఐడియా, దానివల్లే ఊరంతా నాశనం అయిపోయింది, అడవి మొత్తం గాలిపోయింది. ఎవరి వల్ల అనుకుంటారు? శ్రీజ వల్ల. మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడ్డది? శ్రీజ వల్ల అంటది దివ్యనికితను అడిగితే. రీతు రీతు నువ్వు సుమన్ దగ్గరికి వెళ్ళి శ్రీజాతో ఎందుకు జట్టు కట్టావు ఏంటి అని అడిగావా నువ్వు అని అంటే, సార్ నాకు గుర్తులేదు సార్. అవునా, మొన్న కట్ చేసింది జుట్టు అనుకున్నానే, మెమరీయా? ఓకే ఓకే నవ్వుతలేడు సార్, చూసినా సీరియస్. ఇది సార్ మాకు కావాల్సింది, ఇది సార్ వీ వాంట్ దిస్. ఆ నవ్వులు వద్దు ప్లీజ్, నేను నవ్వుతా, మీరు నవ్వకండి సార్, మీ బదులుగా నేను 100 సార్లు నవ్వుతా. రైట్. నెక్స్ట్ తనుజ ఏంటమ్మా బెడ్ టాస్క్లు ఏం ఆడావు? భలే ఆడేవే నువ్వు, వెరీ నైస్, సూపర్, అసలు చీర నలకుండా చక్కగా ఆడావమ్మా, వెరీ నైస్, అప్రిషియేట్. యాక్చువల్లీ ఏం ఆడలే ఆమె. సో అందరి తరపున ఇప్పుడు నువ్వు ఫీమేల్స్ తరపున నిల్చుంటే ఎంత బాగుండేది. ఎందుకు నిల్చుంటుంది? సారే చెప్పింది కదా, అక్కడ ఉన్నారు భరణి, కళ్యాణ్, ఇమాన్యుల్, అంతా నా బంటులు, బాడీ గార్డ్స్, వాళ్ళందరూ ఉండగా నేనెందుకు నిల్చుంటా, నేనెందుకు పోరాటం చేస్తా, నాకేం అవసరం, నాకేం పట్టి నిల్చున్న కాడికి అన్నెత్తా అంటే నేను ఎందుకు ఉరికి సంపాదించుకోవాలంటే చేస్తా చెప్పురి. ఆ టైప్లో ఉంది కదా ఆ టాస్క్లో అయితే అట్నే ఉంది. ఏంటి భరణి, ఆమె మీద అయితే సాఫ్ట్ కార్నరా ఏమనవా? శ్రీజాని మాత్రం ఎత్తి అవతల బారేస్తావా? ఇది ఎక్కడ న్యాయమయ్యా అని చెప్పి భరణి అన్నకు కూడా గట్టిగా ఇచ్చిండు. సో ఏంటి కాదు ఎవరు తనుజ, నువ్వు ఇలా ఆడడం కరెక్ట్ కాదమ్మా. అక్కడ సంజన దిగిపోయిన సంజన అంత గట్టిగా కొడుతుంది, మీరు అంతా కలిసి యూనిటీ ఆడండి, అందరూ కలిసి కట్టిగా ఆడండి అంటే కనీసం సపోర్ట్ కూడా చేయలేదండి. అంటే ఓహో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనా? నీకు ఉన్నారు కదా, నిన్ను ఎట్లా తీయరన్న కాన్ఫిడెన్స్ కదా నీకు. ఓకే. శ్రీజ విషయంలో ఎందుకమ్మా స్టాండ్ తీసుకోలేదు? ఇది కరెక్ట్ కాదు కదా. శ్రీజ విషయంలో అలా మీ నాన్నని సున్నితంగా నీతో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయలేదు. అండ్ ఏంటి తనుజకి సపోర్ట్ చేస్తే, అవును దివ్య అంటే లేస్తుంది, దివ్య లేచి ఎవరి బాండ్స్ని బట్టి వాళ్ళు కదా అంటే, ఇక్కడ బాండ్స్ చేసుకోవడానికి వచ్చారు అని అడిగేది ఉండే సార్, ఇక్కడ వచ్చింది బాండ్స్ కోసమే కదా. ఓకే మీ నాన్న మీ అక్క ఓకే అని అట్లా అంటే బాగుండు. కానీ దివ్యనికి ఏమన్నది, ఎవరి బాండ్స్ బట్టి వాళ్ళు ఉంటారు కదా సార్ అని అంటే, ఏమంటే నాగార్జున సార్ ఏమంటాడు, కదమ్మా నువ్వు తనుజ ఉంటే మీ నాన్న భరణి ఎవరికి సపోర్ట్ చేస్తాడంటే ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్ చేస్తాడు సార్, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానంటే, అంటే ఆ అమ్మాయి అర్థం చేసుకోదా తనుజ అని చెప్పి అంటాడు. అర్థం చేసుకునేది ఏంది? అర్థం చేసుకుని ఈమెను తీసుకుపోయి అవతల పారేసాడు ఏంది? ఆయన మనసుని ఈమె అర్థం చేసుకున్నాం ఏంది? ఏం జరుగుతుంది లోపల? ఇంకెప్పటికో అసలు ఆడియన్స్తో చెప్పించినా మారరు వీళ్ళు. అదేంటి నాన్న ఆమె యూకే నుండి వచ్చింది అన్నది, అసలు ఏంటి బాండింగ్స్ ఎక్కువ అయ్యాయి అంటుంది, యూకేకి వెళ్ళాక బాండింగ్స్ అన్నీ మర్చిపోతారా ఏంటంటారు? లేదంటే ఆ అమ్మాయి యూకే లాగా అనిపించలేదు నాకు, ఊరు లాంగ్వేజ్ ఉంది కదా, స్లాంగ్ ఉంది కాబట్టి నేను యూకే అంటే అది ఫేక్ అనుకుంటా, కాబట్టి నేను నమ్మంటదండి. కంపల్సరీ ఏం చేస్తుందో వీళ్ళు ఏం చేస్తారు, భావబంధాలు మాత్రం ఇడవరు ఏం చెప్పినా కానీ. వీళ్ళు భావబంధాలను ఇడవరు, ఆ కళ్యాణ్ బావ మరుదుల బంధాన్ని ఇడవడు. రకంగా ఉంటుంది అయ్యా నాయన. ఇదొక సీజన్ గమ్మత్తుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వింత ఉంటుంది కదా, ఈ సీజన్కి ఇదో వింత. ఆ తర్వాత ఫ్లోరా సంచాలక్గా ఇక్కడ అయిపోయి ఫ్లోరా సంచాలక్గా నువ్వు రైట్ చేస్తావు, ఒకసారి వీడియో ప్లే చేస్తావు చూడు అని చెప్పి వీడియో ప్లే చేసి ఎవరు ముందు పడ్డారు అనేది అడుగుతాడు. అయితే మనకి ప్రోమోలో చూపించినట్టుగా అయితే నీకు వీడియో చూపిస్తా అని బర్నీకి చూపిస్తే బర్నీ అని కింద పడ్డాడు, ఫ్లోరాకి చూపిస్తే ఫ్లోరా షాక్లో ఉంది కదా. అంటే వాళ్ళకి తెలిసే నిర్ణయం తీసుకున్నారు కదా, అది స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళు చెప్తారట. అంటే మనకి ఈ ప్రోమో లేదుగా, నెక్స్ట్ ప్రోమోలో ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు, డైరెక్ట్ ఎపిసోడ్లో ఉండొచ్చు. సో ఇది మా స్ట్రాటజీ సార్, మేము అందుకే కావాలని తీసినాం అంటే ఓకే రీతుకి సపోర్ట్ చేస్తాడు, మిగతా ఆడవాళ్ళందరినీ తీసేస్తాడు అన్న ఉద్దేశంతో డిమాండ్ పవర్ని తీసేసావా? అయినా బర్నీ బెడ్ మీద నుంచి పడ్డది నువ్వే కదా అంటే అవును సార్ అని. ఒక మాట చెప్తున్నా అంటే సార్ తప్పేంటి సార్, యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే నా లాజిక్ ప్రకారం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే ఇక బర్నీ నాగార్జున గారు ఏమన్నారు, నువ్వు పడింది బెడ్ మీద నుంచి కిందనే కాదయ్యా, మా అందరి దృష్టి నుంచి కూడా కింద పడిపోయావు,
ఎందుకంటే న్యాయంగా ఒప్పుకొని అవును నేనే ఫస్ట్ పడ్డా అని చెప్పి ఆయనకు తెలిసి కూడా లేచి వెళ్ళిపోతే అయిపోద్ది. లేదు నేను పడలేదు ఆయన్నే పడ్డాడు అని చెప్పి ఈ రాంగ్ డెసిషన్‌కి నేను అన్నా రాముని తిడతారు ఈ పాయింట్‌లో. రాంగ్ డెసిషన్ తీసుకోవడం తప్పు అని. ఫ్లోరాని తిడతారని చెప్పిన. తిడతారు ఖచ్చితంగా. ఇది రాంగ్. కొంతమంది అన్నారు అది బిగ్ బాస్ ఇచ్చిన చాయిస్ కదా! తీసుకుంటే తప్పేందని. బిగ్ బాస్ కత్తితాడు, పువ్విత్తాడు భయ్. నువ్వు ఏది ఎట్లా నరుకుతున్నావు అనేది కదా మెయిన్ థింగ్. దేన్ని వాడుతున్నావు ఏ టైంలో అనేది కరెక్ట్. కూరగాయలు కోయడానికి పువ్వు పనికిరాదు. ఇంకేదైనా కోయడానికి అది ప్రేమగా చెప్పడానికి కత్తి పనికిరాదు. లైక్ దట్. రైట్. ఇక్కడ బర్నీ అన్నకి చెప్పిండు మరి జాగ్రత్త నేను కాదమ్మా నేను కాదు ఒక మనకి ఆడియన్స్ వచ్చారు యూకే నుండి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి చెప్తుంది అని చెప్పి చెప్తే సార్ మీ గేమ్ బర్నీ గారు మీ గేమ్ కనబడతలేదు బాండ్లే కనబడతాయి అసలు మిమ్మల్ని ఉంచబుద్ధి అయితే లేదు మాకు బిగ్ బాస్ హౌస్లో పక్కా సిద్దిపేట స్లాంగ్ లేకుంది ఇది. యా అసలు మిమ్మల్ని ఉంచబుద్ధి అయితే లేదు మాకు బిగ్ బాస్ హౌస్లో అని చెప్తుంది శృతితో సోపతి. యా ఇక్కడ నాగార్జున గారు బర్నీ అన్నకి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసారు. వారం అంతా తప్పులు చేసి వారాంతంలో ఒప్పుకుంటే సరిపోదు అని వీకెండ్లో ఒప్పేసుకుంటే అయిపోదు కరెక్ట్ కాదు ఇది అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇది మనకి 2 ప్రోమోలలో ఉన్నది. నైస్ కానీ ఒక్కటే ఏంది డిమాండ్ పవన్కి కొంచెం స్ట్రోక్ ఎక్కువ పడినట్టుగా అనిపించింది. కానీ నాకెందుకంటే నిజంగా ఆ మూమెంట్లో మరీ ఎక్కువ అలిగిండి అనిపించింది. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే మన డిమాండ్ పవన్ ఆలోచించింది కరెక్ట్ కదా. ఈరోజు డేంజర్ జోన్లో ఉండకపోయేది, టాప్లో ఉండేది, హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చుండేది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉండి ఎలిమినేషన్ దగ్గరికి పోతుంది అమ్మాయి రీతు. మేబీ చెప్పలేని డిమాండ్ కూడా వెళ్ళిపోవచ్చు సెకండ్ ఎలిమినేషన్లో. అంత డేంజర్ సిచ్యువేషన్కి పోకపోయేటోళ్ళు కదా వాళ్ళు. ఒక్క గ్లాస్ సరిగ్గా పెట్టుంటే అదే ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన బాధ. అది అంత మన చేతిలో ఉందంటే లేదు, అదంతా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఇక అది మన చేతుల్లో లేని పంచాయతీ అయిపోయింది. పాపం ఆమె ఎగ్గింది కరెక్టే కానీ సడన్గా పెట్టేటప్పుడు పడిపోయింది. గాచారం భయ్. సో ఈ లెక్కన నాగార్జున గారు ఏంటయ్యా అంత మాడు మొహం వేసుకొని కూర్చొని ఆ అమ్మాయి నన్ను అంటావు తప్పంతా ఆమెదే అని చెప్పి ప్రతి దగ్గర చెప్తున్నాడు. తప్పంతా అటు సైడ్ వెనకనైంది కాబట్టి ఆమెదే అవుతుంది పాయింట్. అండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదనే పాయింట్ ఉన్నది యాక్చువల్లీ డిమాండ్ పవన్కి. సో మనం యాక్చువల్లీ అగ్ని పరీక్షలో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు ఈయనకి అని చెప్పి డిమాండ్ పవన్ గురించి మాట్లాడుకున్నాం కదా. హైలైట్ ఉందబ్బా ఇదంతా రిపీట్ కేసు వెరైటీగా. అది మళ్ళీ మార్క్ ఆయనతో నీ సినిమాలాగా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అయితే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అయితే అన్నట్టుగా ఉంది. రైట్ ఓకే ఇది అయిపోయింది. ఇక ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు ఫస్ట్ రౌండ్. ఖచ్చితంగా ఫ్లోరా గారు అవుట్. ఎందుకంటే కావాలనే 2 వీక్ల నామినేషన్ ఇచ్చి మరీ నామినేషన్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వెళ్ళగొట్టాలి పంపించాలి అని చెప్పి. ఎందుకంటే ఆమెకు ఓట్లు పడుతున్నాయి, ఎటు తిరిగి ఓట్లు పడుతున్నాయి. ఎందుకు వచ్చిన బాధ ఎట్లైనా పంపించాలని చెప్పి ఈరోజు డబుల్ ఎలిమినేషన్లో పంపబోతున్నారు. సో ఇక్కడ మిగతా వాళ్ళకి ఓట్లు పడలేదంటే ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది, బర్నీ, దివ్య, రాము రాథోడ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళరు. రాము రాథోడ్ ఒక్కడే అనుకుంటే రాము రాథోడ్తో పాటు వీళ్ళంతా సేఫ్ జోన్లోకి పోయారు. వీళ్ళ ఓటింగ్ ఆల్రెడీ సగం రోజులు వేస్ట్ అయిపోయింది. సో అంటే వీళ్ళ ఫ్యాన్స్ ఇంకెవరికి ఓటేసి వాళ్ళ ఫ్యాన్స్ ఇంకెవరికి ఓటేసి ఇలా మధ్యలో ఉన్న వాళ్ళంతా మిగిలిపోతున్నారు కదా. ఆ ఓటింగ్ స్ప్లిట్ని ఆపాలనే మొన్నటిదాకా కూడా గేమ్లు పెట్టి ఒకరి తర్వాత ఒకరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఒకటేసారి అందరినీ వీళ్ళంతా నామినేషన్ లేడు అని చెప్పేస్తే వాళ్ళ ఓట్లన్నీ ఏమవుతాయి, వాళ్ళు నామినేషన్లు లేరంటే వాళ్ళకి అడగోలుగా వేసి పాడేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి వేస్తారు. అప్పుడు ఓట్లు వాళ్ళకి పెరుగుతాయి. అర్థమైందా? అట్లా జరగద్దని ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓటేసుకునేటట్టు చేసి ఆ మిగిలిన అరాకొర ఓట్స్ వీళ్ళకి ఏవైతే పడుతున్నాయో న్యాయంగా అవే పడేటట్టు చేసి ఇడిచిపెట్టింది అన్నట్టు. సో బిగ్ బాస్ స్కెచ్ అది. సో ఇక్కడ అందుకే అందరినీ నామినేషన్లో పెట్టిండు. ఇక్కడ మనకి నామినేషన్లో ఉన్నవాళ్ళు ఇక సంజన, శ్రీజ, సుమన్ శెట్టన్న, డిమాండ్ పవన్, రీతు, ఫ్లోరా. ఇక్కడ సంజన గారికి అన్డౌటెడ్లీ విపరీతమైన ఓటింగ్ పడుతుంది. ఇది అన్డౌటెడ్లీ మనం నువ్వేమని చెప్పు ఆయనకు ఓటింగ్ పడుతుంది. రెండోది శ్రీజకి విపరీతంగా ఓటింగ్ పడ్డది, గట్టి ఓటింగ్ పడ్డది. కానీ శ్రీజని ఎలిమినేట్ చేద్దామని ఒక రంగం సిద్ధం చేస్తారట, అది ఎందుకు అర్థమవుతలేదు. నెక్స్ట్ ఉంది సుమనన్నకి ఈ వీక్ విపరీతమైన ఓట్లు పడలేదు అని నా ఉద్దేశం. అంటే ఓటింగ్ పోల్ చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ సుమనన్న గట్టి పొజిషన్లో ఉన్నాడు. కానీ నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఒరిజినల్ ఓటింగ్ పోల్లో సుమనన్నకి అంత పీక్స్లో ఓటింగ్ పడలేదేమో అని నా ఉద్దేశం. సరిగా డేంజర్ జోన్లో ఉన్నదైతే డిమాండ్ పవన్, రీతు అండ్ ఫ్లోరా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయింది. ఫ్లోరా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ ఎలిమినేషన్ ఎవరైతే అనేది పెద్ద ట్విస్ట్, దానికి చాలా స్కెచ్లు పకడ్బందీ ప్లాన్లు జరుగుతున్నాయని చెప్తున్నాయి కదా. సరే ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏందో ఒకసారి చెప్పేసుకుందాం ఇక్కడనే. ఎందుకంటే మళ్ళీ దానికి సపరేట్ వీడియో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడనే చెప్పేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏం లేదబ్బా. ఎందుకంటే ఒకటే రీజన్, పాపం ఆమె షీఈస్ డిజర్వ్డ్ టు బీ ఇన్ ద హౌస్, నాట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఎవ్రీ హౌస్, ఏ హౌస్లో అయినా అలాంటి పర్సన్ ఉండడానికి చాలా బాగుంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో వర్కౌట్ కాదు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. షీఈస్ వెరీ 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 డిజర్వ్డ్ టు బీ ఇన్ ఎవ్రీ హౌస్.
లైక్ దట్ ఉమెన్ ఎవ్రీ హౌస్. కానీ ఆమె కోసం చెప్తున్నా కాబట్టి ఇంగ్లీష్ చెప్తున్నా. బట్ నాట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్లో అలాంటి పర్సనాలిటీ కష్టం. ఇప్పటిదాకా సర్వే అవ్వడమే. నిజంగా చెప్తున్నా, ఈ సీజన్ ఆడియన్స్ పల్స్ మారుడు అండ్ స్టార్టింగ్ అందరూ కంపకాకిలే కొరుతూ ఉంటే అందులో సైలెంట్గా ఉన్న వీళ్ళు నచ్చుడు. అండ్ దాంతోపాటు బిగ్ బాస్ మామ బాగా ఆలోచించింది ఏంటంటే, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అంటే సెలబ్రిటీ అనే కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రాకపోవడు, ఓన్లీ ఈమె ఒక్కతే ఉండు చాలాసార్లు. అవన్నీ కూడా ఈమెకు ప్లస్ అయినాయి. సంజన కోట్లేద్దాం అనుకున్న వాళ్ళు, ఇంకెవరికి వేద్దాం అనుకున్న వాళ్ళు, ఇంకెవరికి వేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళకి వేయడం, అది కూడా ప్లస్ అయిపోయింది. సుమన్ శెట్టి అన్నకి వచ్చిన పాజిటివిటీ ఈమె కూడా, అంటే ఆయన సైలెంట్గా ఉంటాడు, ఈమె సైలెంట్గా ఉంటుంది. ఆయనే ఎవరికి నష్టం చేయడు, ఈమె ఎవరికి నష్టం చేయదు. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో బాగా పాజిటివ్ అయిపోయింది. స్టార్టింగ్లో సంజన టార్గెట్, ఆ తర్వాత మిగతాదంతా కూడా ఒక ఫ్రేమ్ బిల్డ్ అయింది. మంచిది మంచిది మంచిది, ఎవరికేద్దాం అని ఓట్లు ఓపెన్ చేసిన వాళ్ళకి, అరే ఈమె చాలా సైలెంట్గా ఉంటుందిరా, వెరీ నైస్, హంబుల్ నేచర్ అనే తట్టుగా ఓట్లు పడ్డాయి. సో కామనర్స్కి బాగా నెగిటివిటీ అవుతున్న టైంలో మేము బచాయిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా అందుకే బిగ్ బాస్ మామ ఏం చేసిండు, అందరిని నామినేషన్లో పడేసిండు. నామినేషన్లో పడేయడం వల్ల ఈ స్టార్టింగ్లో 3 days ఓటింగ్ అంతా వేస్ట్ అయిపోయిందా. ఎవరికి వేయకుండా ఏం చేయాలని మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకే ఓట్లు వేసుకుంటే కడిగేస్తే వాళ్ళని నామినేషన్ నుంచి సేవ్ చేసేసి సడన్గా నిన్న కూడా కొంతమందిని సేవ్ చేసేసరికి ఏమైపోయింది, ఈ క్రాస్ ఓటింగ్ జరగకపోయేసరికి ఫ్లోరాకి ఓటింగ్ పడలేదు, మ్యాక్సిమం ఓటింగ్ పడలేదు. అందుకని చెప్పి ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయింది. ఈమెకున్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఫస్ట్ క్వాలిటీ కామ్గా ఉంటుంది, సెకండ్ క్వాలిటీ లాంగ్వేజ్ రాదు, మూడో క్వాలిటీ మంచితనం ఎక్కువ, నాలుగో క్వాలిటీ ఎవరు ఏం చెప్పినా ఏంటది, ఏం చేయమన్నా చేస్తుంది, ఎంత గొడ్డు కష్టం పడమన్నా పడుతుంది. ఐదో క్వాలిటీ అందరూ నామినేట్ చేసినా ఎవరి మీద పగబెట్టుకోలే, ఎవరి మీద రిటర్న్ అంటే అక్కడిదక్కడనే ఏమైనా ఉంటే కొంచెం గజ్జి పెట్టుకున్నట్టుండి అంటే ఆ తర్వాత వదిలేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒకరిని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం కానీ, ఒకరితో గట్టి ఫైట్ పెట్టుకోవడం కానీ చేయలే. నవ్వుతూ తీసుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ టైప్ ఈ నేచర్ అంతా కూడా బిగ్ బాస్కి వర్కౌట్ కాదు. సో సంజన గారికి అంటే ఇప్పుడు ఆల్రెడీ సంజన గారు నామినేషన్లో ఉండడం, ఇది కూడా ఆమెకు ఉన్న మైనస్. ఎందుకంటే సంజన గారు ఓటు సెట్ చేద్దామని అనుకుంటే ఫ్లోరా గారికి వేసుకుంటారు. సో లైక్ దట్ అక్కడ కూడా కొంచెం మైనస్ జరిగింది. సో అందుకే ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. ఇక నెక్స్ట్ సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్. సెకండ్ ఎలిమినేషన్ ఎవరున్నారంటే, ఇద్దరి మధ్యలో జరగబోతుందబ్బా, మీరు షాక్ అవుతారు నిజంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు మూడో పేరు వినబడుతుంది. ఇది అంతా అందరూ పుట్టిస్తున్న పేర్లు, కానీ మ్యాక్సిమం ఇద్దరి మధ్యలో ఉండబోతుంది. అది రీతు, డిమాండ్ పవన్ మధ్యలో. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. అండ్ లేదు సుమన్ శెట్టి కూడా తీసుకొచ్చి నిలబెడతారు, ఎందుకంటే సుమన్ శెట్టి వల్ల ఎటువంటి కంటెంట్ లేదు కాబట్టి తీసేస్తారు అనే ఉద్దేశం ఉంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ సేవ్ అయ్యి ఉన్న అంటే సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళంతా సేఫ్. ఆల్రెడీ ఇప్పుడు సేవ్ అయిన సంజన గారు, శ్రీజాని ఇద్దరిని సేవ్ చేసి పడేస్తారు, ఇద్దరిని సేవ్ చేసి పక్కకు పెట్టేస్తారు. ఈ మిగిలిన వాళ్ళు సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, రీతు, వీళ్ళ ముగ్గురిని నిల్చోబెట్టి వీళ్ళ ముగ్గురిలో అన్డిజర్వ్ ఎవరో చెప్పమని చెప్పి వాళ్ళల్లో ఇద్దరిని పెట్టి అందులో ఒకరికి పౌరస్త్ర వాడించే టైం చేస్తారు. పౌరస్త్ర అనేది ఒకటి ఉంది కదా, అదొకటి వాడతారు. లేదు వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే బాగుండు, ఇతనితో కంటెంట్ లేదు, వేస్ట్, ఊరికినే ఉన్నాడు, ఊరికినే బ్యాగేజ్ టైప్లో అయిపోతుంది, అతని నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు, ఫైట్ లేదు, అంటే మంచితనం కూడా ఉండడం కూడా మైనస్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించి సుమన్ అన్నని తీసేయచ్చు. ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. లేదు షోకి విపరీతమైన హైప్ తీసుకురావాలని చెప్పి శ్రీజాని కూడా తీసేస్తారని చెప్పి ఒకటి చక్కర్లో కొడుతుంది. వాళ్ళు లిబర్టీ తీసుకొని రీతు వల్ల కానీ డిమాండ్ వల్ల కానీ కంటెంట్ బాగా వస్తుంది. కానీ సుమన్ శెట్టి అన్న దగ్గర నుంచి ఒకవేళ సుమన్ శెట్టి అన్న ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ పడదు. ఇప్పుడు ఫ్లోరా గారిని తీసేసి ధైర్యం ఏదైతే చేశారు అంటే, ఫ్లోరా గారికి ఓట్లు పడలేదనుకో, అది వేరే విషయం. ఫ్లోరా గారిని కదా ఇప్పుడు ఈ వీక్కి సెండ్ ఆఫ్ చెప్పి పంపడం ఎంత కరెక్టో, సుమన్ అన్నకి కూడా సెండ్ ఆఫ్ చెప్పి పంపడం అంతే కరెక్ట్. కాబట్టి అట్లా కూడా తీసేయచ్చు, వాళ్ళు ఆలోచించి తీసేస్తే. లేదు ఓట్ల ప్రకారం పోతా, తుట్ల ప్రకారం పోతా అంటే మ్యాక్సిమం రీతు చౌదరి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సమగ్ర సమాచారం ఇన్ 22 minutes మొత్తం అన్నీ కలిపి చెప్పేసిన. నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురు, ఆల్ సింబల్ ప్రెస్ చేసి కొట్టుకోరు. ప్రతి ఒక్కరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియోస్ కంటిన్యూగా చేయనా చిన్న డౌట్ ఉంది. కొన్ని అనివార్య కారణాలు చెప్పినా కదా, కొంచెం నాన్నకి హెల్త్ ప్రాబ్లం. సో చూద్దాం. రైట్, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.